ఆదివారం వాళ్ళు కూడా వచ్చేస్తుంటారు. ఈ డోర్ నెంబర్ సార్ లోపే వాళ్ళకి కూడా తీస్తాను అక్కడ తీసుకోండి సార్ ఇదంతా ఒకటే 16 అటు 16 4 4 8 4 మొత్తం 4 బ్లాక్లు 32 ఇటు 16 అటు 16 వాళ్ళ ఆధార్ నెంబర్ నోట్ తీసుకున్నాం. ఆధార్ నెంబర్ రాలేదు సార్. వెళ్ళామా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాను ఆయన ఐరిస్ చెక్ చేయాలి కదా. చెప్పండి రావట్లేదు ఎవరు చాలా వయసు ఉంది. గంగాధరమ్మ చూసావుగా మామూలు చెక్కింగ్ వెళ్ళాము. మగవాళ్ళు ఎవరు లేరమ్మా? పని వెళ్ళినా ఏం పని చేస్తారు? ఉన్నారా? ఎన్టీఆర్ కాంప్లెక్స్ సెల్ రిపేర్ షాప్. ఏం పేరు నీ పేరు? నువ్వేం చేస్తావు? చేయట్లేదా నువ్వు? ఏం పేరు నీ పేరు? ఏం లొకేషన్? లొకేషన్ నువ్వేం చేస్తావు? ఐటీఐ ఐటీఐ ఒకటేనే ఇంకేమైనా జాబ్ చేస్తారా? దాన్ని ఏం చేస్తారు? పొలం పని చేస్తారు. ఎక్కడ వ్యవసాయం ఉందా నీకు? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మరి ఎక్కడే దిగుతున్నారు? అంతేనా? ఏం రామారావు? రామారావు ఏం పని చేస్తారు? మట్టి పని ఎక్కడి నుంచి చేస్తారు? మరి ఎక్కడే వచ్చమండి బాబు నన్ను
రికార్డ్ లేదా దగ్గర ఏం పేరు నీ పేరు? ఏం చేస్తావు? సాంబ్రాణి పోగా ఎక్కడ రికార్డ్ అయితే నెంబర్ ప్లేట్ లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా మా సిపి గారైన శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో మొత్తం 8 బృందాలు ఏర్పడి అన్నీ కూడా ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. మెయిన్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ కూడా అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే విషయం, వాళ్ళ ఆధార్ కార్డులు, అలాగే ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. ఏమన్నా వాళ్ళ ఆధార్ కార్డులు కానీ ఐడెంటిటీ కార్డు కానీ ఏమీ లేకపోయినట్టయితే ఇక్కడ ఐరిష్ మొబైల్ కూడా ఉంది. ఐరిష్ మొబైల్తో కూడా వాళ్ళ డీటెయిల్స్ అది తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ జూన్ 4వ తారీఖున మనకి కౌంటింగ్ ఉంది, ఎలక్షన్స్ కౌంటింగ్ ఉంది. ఆ కౌంటింగ్ సందర్భంగా ప్రజలు ఎవరో కూడా అనవసరంగా ఆవేశాలకు లోనవి ఎటువంటి గొడవల్లోనూ తలదూర్చవద్దని, అదే రకంగా 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. కాబట్టి నలుగురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఎవరైనా రోడ్ల మీద అనవసరంగా నిలబడి ఉండటం, అలాగే ఊరేగింపులు, సభలు, సమావేశాలు ఇటువంటివి కూడా నిర్వహించడానికి లేదు. సెక్షన్ 30 పోలీస్ యాక్టు, సెక్షన్ 144 రెండు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మీకు చక్కగా ఇంతవరకు ఏంటంటే ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగినాయి. ఈ కౌంటింగ్ ప్రాసెస్ కూడా సక్రమంగా జరిగేటట్టుగా ప్రజలందరూ కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. కాబట్టి అందరూ ఈ తనిఖీలకు కూడా సహకరిస్తారని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతవరకు చెక్ చేస్తున్నాం. ఇప్పుడు వెహికల్స్ కూడా చెక్ చేస్తున్నాం. దీంట్లో ఇంతవరకు రౌడీ షీటర్స్ ఎవరు రాలేదు, కానీ వెహికల్స్ చెక్ చేస్తున్నాం. రికార్డు లేకపోవటం, అదే రకంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు, నెంబర్లెస్ వెహికల్స్ ఇంచుమించుగా ఇప్పటికే 35 వెహికల్స్ వరకు మనం సీజ్ చేయడం జరిగింది. ఇంకా చెక్ చేస్తున్నాము. ఇది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఎవరైనా అనుమానితులు ఎవరైనా ఉన్నా, దీంట్లో రౌడీ షీటర్స్ కానీ లేకపోతే సస్పెక్ట్స్ కానీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. మొత్తం 4 ఇన్స్పెక్టర్లు, అలాగే 3 ఎస్ఐలు, మొత్తం 8 టీముల కింద విభజించి ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. కనపట్ల పైకి కాదు మాట వెనకాల చెక్కింగ్కి వచ్చినట్టే నాగార్జున నైట్ పంపాడు, ఆడ వెనక్కి వెళ్ళిపోయాడు. మేడం